నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. జీవితంలో 60 ఏళ్లు దాటిన తర్వాత ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. ఇది కేవలం ఎక్కువ కాలం జీవించడం గురించే కాదు, నాణ్యమైన జీవితాన్ని ఆనందంగా, చురుగ్గా గడపడం గురించి కూడా. వయస్సు పెరిగే కొద్దీ శరీరంలో కొన్ని మార్పులు రావడం సహజం. ఈ మార్పులకు అనుగుణంగా మన జీవనశైలిని మార్చుకుంటే వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండవచ్చు. ఈ వీడియోలో 60 సంవత్సరాలు దాటినవారు ఆరోగ్యంగా ఉండటానికి పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన చిట్కాలను వివరంగా తెలుసుకుందాం. ఆరోగ్యానికి పునాది సరైన ఆహారం. 60 తర్వాత మెటబాలిజం మందగిస్తుంది, కాబట్టి మనం తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పోషకాలు అధికంగా ఉండే, సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, గుడ్లు, చేపలు వంటివి రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఎముకల పటుత్వానికి కాల్షియం, విటమిన్ డి చాలా అవసరం, కాబట్టి పాలు, పెరుగు వంటివి తీసుకోవాలి. నీరు తగినంత తాగడం మర్చిపోవద్దు. ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర పానీయాలు, వేపుళ్ళు, ఉప్పు ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. కొంచెం కొంచెంగా, తరచుగా తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వయస్సు మీద పడుతోంది కదా అని బద్ధకించకూడదు. వయస్సుకు తగ్గ తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల శరీరం చురుగా ఉంటుంది, కండరాలు, కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడవడం ఉత్తమం. యోగా, తేలికపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలు, ఈత, సైక్లింగ్ వంటివి కూడా చేయవచ్చు. వ్యాయామం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, నిద్ర బాగా పట్టేలా చేస్తుంది. వ్యాయామం మొదలుపెట్టే ముందు మీ డాక్టర్ను సంప్రదించడం మంచిది. ఎప్పుడూ ఒకేసారి ఎక్కువ చేయకుండా, నెమ్మదిగా మొదలుపెట్టి క్రమంగా సమయాన్ని పెంచండి. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. మెదడుకు పని చెప్పే పనులు చేయడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పుస్తకాలు చదవడం, పజిల్స్ చేయడం, కొత్త విషయాలు నేర్చుకోవడం వంటివి చేయాలి. ఒంటరితనం వృద్ధాప్యంలో చాలామందిని వేధించే సమస్య. స్నేహితులు, కుటుంబ సభ్యులతో తరచుగా మాట్లాడటం, వారితో సమయం గడపడం మానసికంగా ఉల్లాసంగా ఉంచుతుంది. సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం, క్లబ్లలో చేరడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి, ఒంటరితనం తగ్గుతుంది. ధ్యానం, ప్రాణాయామం వంటివి ఒత్తిడిని తగ్గించి మనశ్శాంతినిస్తాయి. వయసు 60 దాటిన తర్వాత క్రమం తప్పకుండా వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. జనరల్ చెకప్స్ చేయించుకోవడం, రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ స్థాయిలను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవడం మంచిది. టీకాలు, ఫ్లూ, న్యూమోనియా మొదలైనవి వేయించుకోవడం వల్ల అంటువ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు. శరీరంలో ఏదైనా చిన్న మార్పు లేదా ఇబ్బంది అనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. మన శరీరం చెప్పే సూచనలను పట్టించుకోవడం నిర్లక్ష్యం చేయకూడదు. వయస్సు పెరిగే కొద్దీ నిద్రలో మార్పులు రావచ్చు, కానీ నాణ్యమైన నిద్ర ఆరోగ్యానికి చాలా అవసరం. ప్రతిరోజూ కనీసం 7-8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఒక నిర్దిష్ట సమయానికి పడుకోవడం, లేవడం అలవాటు చేసుకోవాలి. పడుకునే ముందు టీవీ, మొబైల్ చూడటం మానుకోవాలి. పడుకునే గది చీకటిగా, నిశ్శబ్దంగా, సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి. నిద్రలేమి సమస్య ఉంటే వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది. చూశారు కదా, 60 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఆరోగ్యంగా, ఆనందంగా జీవించడం సాధ్యమే. సరైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, మానసిక ప్రశాంతత, సామాజిక సంబంధాలు, క్రమం తప్పని వైద్య పరీక్షలు, తగినంత నిద్ర, ఈ 6 సూత్రాలను పాటిస్తే వృద్ధాప్యాన్ని కూడా ఉల్లాసంగా గడపవచ్చు. ఈ ప్రయాణం ఒకే రోజులో జరిగేది కాదు. చిన్న చిన్న అడుగులతో మొదలుపెట్టి మీ జీవనశైలిలో మార్పులు చేసుకోండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోండి. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ప్రశ్నలను కామెంట్స్లో తెలియజేయండి. ధన్యవాదాలు.